అందరికీ నమస్కారం. ఇంట్లో ఉన్న రాగి వస్తువులను తవ్వలేక పక్కన పెట్టేశారా? అయితే నేను చూపించే ఈ పదార్థాలతో ఈజీగా మీరు రాగి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు. రాగి వస్తువులను క్లీన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, పెరుగు, పసుపు, ఒక నిమ్మకాయ, ఒక స్పూన్ సాల్ట్. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 5 పదార్థాలని ఒకదానిలో ఒకటి ఒక్కొక్క స్పూను అంటే తగినంత పాలలో వేసుకుని మీరు మిక్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రాగి బింది చాలా పెద్ద పరిమాణంలో ఉంది కాబట్టి చాలా మకిలి పట్టేసి ఉంది కాబట్టి నేను దానికి సరిపడా ఇక్కడ వీళ్ళు కలుపుతున్నారు. నిమ్మకాయ, ముఖ్యంగా నిమ్మకాయ ఏంటంటే మన ఇంట్లో ఎక్కువగా వాడుకునే వస్తువు నిమ్మకాయ. నిమ్మకాయ మనం ఎక్కువ వాడకపోతే కనుక నల్లగా ఇదే అయిపోతుంది, కుళ్ళిపోయిన టైప్లో. పర్వాలేదు, అట్లాంటిదైనా మీరు ముందు ప్రిఫర్ చేసి వాడాలి. ఎందుకంటే మంచిగా ఉన్న నిమ్మకాయ మీరు వాడుకోండి. ఏదైతే మనకి వేస్ట్ కాకుండా ఉండాలనుకుంటారో అది మాత్రమే ఈ మిశ్రమంలో వేసి ఇది చూపించిన విధంగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేయండి. కొంచెం మీకు బాగా గట్టిగా అవుతుంది అనిపిస్తే 2-3 చుక్కలు వాటర్ డ్రాప్స్ కూడా వేయచ్చు. లేదంటే పెరుగు లేకపోతే నిమ్మరసం చూడండి ఇలా చూపించిన విధంగా మీరు కలుపుకోవచ్చు. ఇదిగోండి, చూసారా మన తలతల్లాడే మకిలి పట్టేసిన రాగి బింది చూసారా? ఇది చాలా పెద్ద పరిమాణంలో ఉంది, అందుకని మేము ఒక నిమ్మకాయ పూర్తిగా కలిపేసాము. మనం పక్కన పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇలా అప్లై చేసుకోండి. మిశ్రమాన్ని ఎలా అప్లై చేయాలంటే నిదానంగా మీరు చేత్తోనే చేసుకోవచ్చు. చేతికి అవి వేసుకోవాలి, గ్లౌజులు వేసుకోవాలని ఏం లేదు. చక్కగా మీరు చేతికి అది తీసుకుని నిదానంగా మొత్తం అప్లై చేయాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ వదలకుండా నిదానంగా మొత్తం అప్లై చేయాలి. ఇక్కడ బయట అప్లై చేస్తున్నారు, చూస్తున్నారు కదా? ఇలా పూర్తిగా అప్లై చేసుకోవాలి. మనకి రాగి వస్తువులు ముఖ్యంగా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం, దానికి సరిపడిన పౌడర్ దొరకలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదని. అలా కాకుండా ఇంట్లోనే దొరికేటువంటి పదార్థములు ఇప్పుడు మనకి 5 పదార్థాలు చూపించాం కదా, మరొకసారి మీకోసం పైన వేస్తాను చూడండి. ఈ పదార్థం కావాల్సిన పదార్థాలు మరోసారి చూద్దామండి. ఈ పక్కన మనం చూపించిన విధంగా నిమ్మకాయ, పసుపు, శనగపిండి, సాల్ట్, పెరుగు. చూడండి, ఈ 5 తగినన్ని పాలలో వేసుకుని ఈ విధంగా మీరు చూసే విధంగా మిక్స్ చేసుకోండి. అంటే మీకు ఉన్న రాగి వస్తువుల యొక్క పరిమాణాన్ని బట్టి, కాపర్ వస్తువుల యొక్క పరిమాణాన్ని బట్టి ఆ వస్తువులు ఎన్నైతే ఉన్నాయో వాటిలన్నిటికీ సరిపడా ఈ మిశ్రమాన్ని మీరు తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని పక్కన చూపిస్తున్న విధంగా చూడండి, ఒక్క అణువు కూడా వదలకూడదండి. పూర్తిగా చేత్తో శుభ్రంగా అప్లై చేసుకోవాలి. ఆ పక్కన కలుపుతున్న మిశ్రమాన్ని ఈ విధంగా కాస్త చేత్తో తీసుకుని చూడండి. మనకి చేత్తో రాస్తున్నప్పుడే మీకు ఆల్మోస్ట్ ఊడిపోతుంది, పట్టిన మకిలి అంతా కూడా చక్కగా ఊడిపోతుంది. చూసారా? మనం కొన్నప్పుడు రాగి బింది ఎంత ఇదిగా ఉంటుందో, అంటే కొత్తగా షైన్గా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. చూసారా? పక్కన మనకి చూసారా అంత షైనింగ్ వచ్చేసిందో. మీరు కూడా చక్కగా ఇలా చేసుకుని ఇంట్లో ఉన్న రాగి వస్తువుల్ని చక్కగా చూసుకుంటూ దాన్ని వాడుకుంటూ మన ఆరోగ్యాలని, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, మన ఆరోగ్యాలని మంచిగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మీకు ఈ వీడియో సహాయపడినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ ఆర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మా ఎఫర్ట్స్ని మీరు ఆశీర్వదించగలరని ఆశిస్తూ మీ వీకేసీ ఆర్ట్స్. జై హింద్.